హలో. హలో వందనాలమ్మా, వందనాలు. అమ్మ వందనాలయ్యా. వందనాలమ్మా, మీ సాక్ష్యం ఇప్పుడే చూశానమ్మా నేను యూట్యూబ్లో సెల్లులో యూట్యూబ్ సెల్లులో మీ సాక్ష్యం ఇప్పుడే చూశానమ్మా. అయ్యా చెప్పండి. చాలా మంచి. ఎవరమ్మా నేను బెదిరించింది? బెదిరిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాను, పోతూనే ఉన్నాను అంతే. అయ్యో, నీకెవరు లేరా అమ్మా మరి? దేవుడు ఉన్నాడు. పిల్లలు బిడ్డలు ఎవరు లేరమ్మా? కొడుకులు బిడ్డలు ఎందుకు లేరు? అందరూ ఉన్నారు. మరి నువ్వు భయపడకు, మనకు దేవుడు ఉన్నాడు. మన దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వు భయపడకు. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఉన్నాయమ్మా. అయ్యా ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఉన్నాయమ్మా. దేవుడయ్యా. నేను హైదరాబాద్లోనే ఉంటానమ్మా, ఎల్బీ నగర్. మీకు కొన్ని కానుకలు ఇద్దామని, కొంత కానుక సాయం చేద్దామని చూశాను. మిమ్మల్ని ఈ వయసులో బెదిరిస్తున్నారు. బాధ వేసిందమ్మా నాకు. ఆటోలకి స్టిక్కర్లు పెడతాయా తయారు చేపించి? ఏ స్టిక్కర్లు? పెయింటింగ్ స్టిక్కర్లు. వాక్యాలు అంటిస్తారా? 20,000 ఆటోలకి అంటించా. నా సొంత డబ్బులు అయిపోయినాయి. అమ్మాయమ్మా. ఎన్ని లక్షల మందికి ఆంధ్ర తెలంగాణ తిరుగుకుంటా ఒకదాన్నే. ఓకే ఓకే. ఆటోలకు అన్నిటికీ 20 లక్షల ఆటోలకు అంటించారా? 20,000 ఆటోలకు అంటించాను. 20,000 ఆటోలకు దేవుని. ఆటో చొప్పున రోజుకో 50 మంది చదివినా ఆ, ఒక రోజు అసలు మన దేవుడు ఎవరు అన్నది ఆ. ఒక రోజు తెలుసుకుంటారు వాళ్ళే. అవునవును, వాళ్ళు మతోన్మాదుల్ని నీ మీదకి ఉసుగొల్పారన్నారు కదా. ఏ పాస్టర్ అయ్యా ఉసుగొల్పాడు? ఉమ్. మీరు అందరూ చెప్పారు కదా, అంటే నా ఆస్తి మొత్తం పొడగొట్టుకున్నాను అని చెప్పారు కదమ్మా. పాస్టర్లు పాస్టర్లే దోసుకుర్రా? పాస్టర్లే దొంగలు. పాస్టర్లే దొంగలా? అమ్మా, నువ్వు తప్పు చెప్తున్నావు అమ్మా. మన పాస్టర్లు అట్లా చెప్పకూడదు కదమ్మా. ఉమ్. అయితే నీ దగ్గర ఆస్తి కొట్టేసినవరా? పాస్టర్లు వద్దు, క్రైస్తవులు వద్దు. నాకు యేసయ్య ఏ పని చెప్పిండో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. మంచిది తల్లి, మంచిది. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వృద్ధాశ్రమం పెట్టిన నా ఆస్తిని మొత్తం కూలగొట్టి ముసలోళ్ళు మా గవర్నమెంట్ హాస్పిటల్ కాడ తప్పుడు అడ్రస్ పెట్టి వదిలేసిపోతాండ్రు. అయ్యయ్యో. ఒక 20 మంది ఉన్నారు సాదుకుంటా. అమ్మ, దేవునికి మహిమ కలుగును గాక తల్లి. ఉన్నారు నా పిల్లలు. నాకు వృద్ధాశ్రమానికి ఇల్లుని 60 లక్షల ఇల్లుని రిజిస్ట్రేషన్ చేపిస్తాన్నా. ఈ యొక్క ఆ రిజిస్ట్రేషన్ కోసం అని ఖమ్మంలో చేయించాలి. దానికోసం. మీ ఇల్లు ఎక్కడుంది? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్త. ఈ అమ్మ తేజ వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా అక్కడ. అమ్మ తేజ అదే మినిస్ట్రీస్ ఉన్నారు కదా, శిరీషణ ఎవరో ఉన్నారు అక్కడ, భార్య భర్తలు చేస్తున్నారు. అవునయ్యా. అది మీదేనా? కాదు కాదు, నేను అమ్మ తేజ వాళ్ళకు బాగా డబ్బులు ఇస్తానమ్మా. సారీ, నేను దగ్గరుండి నీ కాళ్ళు మొక్కుదును. నేను చాలా ఇస్తాను వాళ్ళకు. అమ్మ తేజ వాళ్ళు అయిపోయింది వాళ్ళ మినిస్ట్రీ. ఆ ఊరు మా ఊరే. ఏ ఊరు? మా ఊరు దగ్గర యమచంద్రపురం అని. అక్కడ కొద్దిగా 2 ఎకరాల ప్లాట్ కొన్నాడు. వాళ్ళు ఇల్లు స్పాన్సర్ చేస్తే. అమ్మ తేజ 2 ఎకరాలు కొన్నాడా? కొని ఏం చేసిండంటే ఆయన మా ఊర్లో ఉన్న మా ముసలోళ్ళందరినీ తీసుకుపోయి డిన్నర్ పెడతాడు. డిన్నర్ పెట్టి ఇది వృద్ధాశ్రమం, వీళ్ళందరికీ నేను పోషిస్తున్నా అని. అది ఇది ఒకటి దొరికింది ఫోన్ లో. దాన్ని ఫేమస్ చేసుకుంటాడు. మొత్తం అన్ని జిల్లాల వారు చూస్తాండ్రు, అన్ని ఎంక్వైరీలు కూడా చేశారు. నేను చాలా డబ్బులు ఇస్తానమ్మా ఆయనకు, ఇలాంటి పనులు చేస్తా. ఆయన అనాథ అని చెప్పుకుంటున్నాడు, నిజమేనా అమ్మా? అంతుట్టిదే అయ్యా, అంతుట్టిదే. నేను కూడా చూసిన. అక్కడ గేటు లోపలికి ఎవరిని రానియరాడ పనోళ్ళు. ఎందుకు? అక్కడ ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాడు కదా. అయితే అక్కడ ఆశ్రమం ఏం లేదు? ఉంది కానీ పేరు మాత్రం ఉండదు, అమ్మా అనాథాశ్రమం అని. లోపల ఏముండదు. నువ్వు వెళ్ళినావమ్మా?
వెళ్ళాను వృద్ధాశ్రమం, అనాథ పిల్లల ఆశ్రమం అంటే ఒక ఇద్దరిని పిల్లల్ని జాయిన్ చేస్తా అని పోయినా. ఆ గేటు లోపలికి రానిలే నన్ను. ఎందుకు? స్కూల్ తీసేశారు, ముసలి వాళ్ళని కూడా ఎల్లగొట్టేసిండ్రు. పెద్దగా లేరు. 2000 పింఛన్ వస్తుంది ఇక ముసలి వాళ్ళకి. ఆహా, అయితే వాళ్ళందరు తీసుకెళ్లిపోయారా? కానీ పేరు మాత్రం నడుస్తుంది. ఆహా, అమ్మ తేజ మినిస్ట్రీస్ అని డబ్బులు దోస్తున్నారు వీళ్ళు. నేను కూడా ఇస్తానమ్మా డబ్బులు. అదే అంటన్నయ్యా, దగ్గరుండి నీ కాలు మొక్కుతాను అంటన్నా. నేను మోసపోయినోని కాలు మొక్కుతావమ్మా, ఇది ఎక్కడ గోలమ్మా? మోసపోయిన కాలే మొక్కాల, 10 సార్లు మోసపోతున్నాం నేను. ఇప్పుడు మీరు అన్నారు కదా క్రైస్తవులు పాల్సల్ని అలా అనొద్దు అని అంటున్నారు కదా డాడీ మీరు. అవును. నేను అన్నిరాల్ని. నేను పాల్వంచ పెద్దమ్మ గుడిలో పూజారిని. నువ్వు కమ్యూనిస్టు పార్టీలో 27 సంవత్సరాలు పనిచేశా. నాది గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఉద్యోగం. ఆ ఆయన స్వరం నేను విని, నాకు ఎవరు క్రైస్తవులు నాకు చెప్పిన పురుగు లేదు. నేనంటేనే భయం. పిడుగురామ అంటే పిడుగురామ లాగానే బతికా. ఆహా, అంటే మా కమ్యూనిస్టీలో కూడా చేసావు నువ్వు అయితే? 27 సంవత్సరాలు పనిచేసా. అమ్మమ్మమ్మమ్మమ్మ. అన్ని విడిచిపెట్టి ఏసయ్యా ఈ కొద్ది జీవితం 50 సంవత్సరాలు వచ్చినాయ్యా, నా బిడ్డల కోసం భర్త, కుటుంబం, సంసారం, ఇల్లు అని ఇంతకాలం బతికినా. కానీ ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు. ఈ కొద్ది జీవితం నమ్మకంగా నీ పని చేస్తానని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ స్టిక్కర్లు కొట్టించి, పెయింటింగ్ స్టిక్కర్లు మా పాస్టర్లకి నా దశ భాగం పాస్టర్లు పంపిస్తే పాస్టర్లు నన్నే తిట్టుడు, నా మీద కేసు పెట్టుడు. నువ్వు దశమ భాగం పంపించినా నేను కొడుతురు తిడుతురా? కొట్టుడు కాదు, తిడుతురు. కొడితే నేనెందుకు పడదు గాని. అయితే అక్కడ తిట్టడానికి కారణం ఏంటంటే, ఒక వారం 2-3 వారాలు చర్చికి పోతా. పోయినప్పుడు ఆ సంఘంలో చాలా మంది రోగాలతో ఇంట్లో ఉంటారు, చర్చికి రావట్లేదు. ఆ కుటుంబాలు చనిపోతున్నారు. అయ్యయ్యో. చర్చికి ఒక 2 వారాలు 3 వారాలు రాకపోతే, అమ్మగారు మీ చర్చికి పలానా వాళ్ళు పలానా రావట్లేదు, మరి మీరు వెళ్ళి కొద్దిగా మందలియొచ్చు కదా, మీకు ఇంత కానుకలు వస్తున్నాయి, వాళ్ళు పేద వాళ్ళు కదా, 100 రూపాయలు ఇస్తే హాస్పిటల్ పోతారు, 100 రూపాయలు ఇస్తే బియ్యం తెచ్చుకుంటారు, నీ చర్చికి వస్తారు కదా అని నా దురదన్నోరు. అట్లా చెప్పడం వల్ల నన్నే తెచ్చేటోళ్ళు. పాస్టర్లకు ఇస్తే ఏమొస్తాయి, వాళ్ళకి ఇస్తే 100 రూపాయలు హాస్పిటల్కి వెళ్ళి గోళీలు తెచ్చుకుంటారు, మందులు వేసుకుంటారు, తగ్గిపోతుంది. సంఘాలలో ఒక 8 మంది బిడ్డలకి పెళ్లి చేశాను నా సొంత డబ్బుతోటి. సొంత డబ్బుతోటి పెళ్లి చేస్తే మాకు ఆ డబ్బేదో మాకు ఇవ్వకుండా నువ్వు పెళ్లి చేస్తావా మా సంఘ పిల్లలకి అని నా మీద కేసు. అంతెందుకు, ఒక 3 నెలల కింద భద్రాచలం నుంచి ఒక పాస్టర్, అమ్మ నన్ను దేవుడు పొమ్మన్నాడు అని వస్తే, నేను సంఖ్యలు కొట్టుకుంటా, నాతో మాట్లాడిన దేవుడు ఆయనతో కూడా మాట్లాడి ఉండొచ్చు అని నేను చర్చికి రాయ్యా నడిపియ్యా అని అంటే, ఏసయ్య మాట్లాడినప్పుడు నేను పిచ్చిదాన్ని అయిపోయినా. దేవా మంచోడు వా దేవా, నా బతుకున్నంత బయట పెట్టినావు కదయ్యా, ఏం పని చెప్తా అది చేస్తా అని ఒక కుక్క చచ్చినట్టుగా చచ్చిపోయి ఒక మనిషిగా బతుకుతున్నా నేను దేవుని కోసం. అలా బతుకుతున్న నా దగ్గర 40 మంది 3 సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించుకున్న 40 మందిని వాడు 2 నెలల్లో ఏదో చర్చి పెట్టేసి నా వాళ్ళందరిని పడిపోయి చర్చి నడిపిస్తాను. ఏం చేయాలి చెప్పు? రక్షించిన ఆత్మలని ఆయన వేరే తీసుకెళ్లి చర్చి పెట్టుకున్నాడా? నిలువు దోపిడీ చేశాడు కదమ్మా నిన్ను. మళ్ళీ నా గల్లాలో ఉన్న డబ్బులు తాళం కూడా ఆయనే తీసుకొని ఆయన పెట్టబోవడం, కానుకలు కూడా తీసుకెళ్లిపోయాడా? అయితే నాకు 3 మీటర్లు ఉన్నాయి నా ఇంటికి. కరెంట్ బిల్లు ఆడ తెచ్చి కట్టా నేను. అవును. నీ కుటుంబాన్ని బిడ్డల్ని అందరినీ సెట్ చేసిన, వారు ఎవరు పనులు చేసుకొని బతకండి, నేను దేవుని పని చేయాలనుకుంటున్నా, నాకు ఈ జీవితం వద్దు, ఈ చాలు బతికిన కాడికి. శాంతి దొరికింది ఏసయ్యలో నాకు. కొద్ది కాలం అయినా నేను దేవునితో బతుకుతా, నన్ను విడిచిపెట్టాను అందరిని వదిలిపెట్టి ఇక్కడ నేను పరిచయం చేస్తే పాస్టర్లు పెడితే పెళ్లి కూడు లేకపోతే సావుకూడు. ఎట్లా పరిచయం, ఎవరన్నా నా చర్చికి వస్తే చాలు, ఎవరన్నా మీటింగ్లు పెట్టిననుకో పాస్టర్లు పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుంటారు, అక్కడికి రాకుండా.
న్యాయమేనా అయ్యా? మరి మీరు చెప్పండి. నాకేం తెలుసమ్మా, నేను మన అందరికి మంచి కోరి ఉండేవాడిని, నాకేం తెలుస్తుంది చెప్పు. గో అయ్యా, ఆ, నేను వెళ్ళి పల్లెటూర్లలో పోయి ప్రార్థన 2-3 వారాలు ప్రేరు పెట్టొస్తే ఆ, నడుములు పడిపోయిన వాళ్ళు మీకు సాక్ష్యం కావాలని వినిపిస్తా చెప్తారు. నా సంఘానికి వచ్చే ఒక 5-6 ముసలోళ్ళు ఉన్నారులే, ఆ, పచ్చవాళ్ళతో బాగైన వాళ్ళు. ఆ, అయితే అలాంటి వాళ్ళు లేచి నడిచిండ్రు. ఆ, నా బాధ అంతా ఏందంటే డబ్బులన్నీ అది చెత్తనగా పార్సల్ పెట్టి పెళ్లిళ్ళు చేసి ఒక్క రూపాయి లేకుండా అయ్యో, ఇప్పుడు అదే ఎదురు చూస్తున్నా వాక్యం వినుకుంటూ. ఆ, ఒక పాత ఆటో ఉంటే ప్రవ్వా, ఆ, ఒక మైకు కట్టుకొని ఆహా, యేసు ప్రభు దేవుడు అని అందరికి చెప్పుకుంటే తిరుగుతా ప్రవ్వా. ఇంత మంచి మాట అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. పొంటి తిరుగుతాయ్యా, బతికి నీ కొద్ది జీవితం ఆహా. అని ఏడ్చుకుంటా అందరిని సాయం అడుగుతున్నా గాని ఎవరు? దొంగల చేతికి పోతుంది డబ్బంతా అని కూడా బాధపడుతున్నా. నేను పెట్టింది కదా అవును, తెలియక. నిజమైన నిజమైన విశ్వాసులకి డబ్బులు రావటం లేదు, ఆ, హాస్టళ్లకు డబ్బులు వెళ్తున్నాయి. నీ బాధ ఇ- అర్థమైంది తల్లి. ఉమ్. అయితే ఈ అమ్మ తేజవాడు పెద్ద దొంగ అని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఎంక్వైరీ చేయండి. పిడుగురామ అబద్ధం చెప్పొద్దు అంటే నేను నిజం చెప్పి తిట్లు తింటాను అందరితోటి. అయ్యయ్యో, పిడుగు రమ గారు అబద్ధం చెబుతున్నారని నేను ఎందుకు అంటానమ్మా, నేను సరేనమ్మా. మీకు ఇప్పుడు ఇక్కడ చర్చ్ ఉందమ్మా హైదరాబాద్ లో? హైదరాబాద్ లేదయ్యా, నేను మొన్ననే వచ్చా. నాకు జూమ్ ఉన్నది. ఆహా, నాకు చదువుకోలేదు, బడికి పోలేదు, తెలివితోటి బతికినా సంపాదించుకున్నా. ఆ, తెలివి ఉంటే చాలు, చదువుతో పని ఏంది అనుకున్నా. కానీ ఇప్పుడు చదువుకుంటుంటే ఆ, బైబిల్ నెత్తే నెత్తే కొట్టుకుంటూ చదువుతున్నా. బైబిల్ అంతా దేవుడు నేర్పించిండు, చదువుకుంటున్నా. మంచిగా చదువుతున్నావు బైబిల్, నువ్వు బాగానే. వాక్యం చెప్తున్నా జూమ్ లో. జూమ్. జూమ్ లో పొద్దున 3 నుంచి 5:30 వరకు నడిపిస్తా. ఓకే, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అమ్మా? 3:30 నుంచి 5:30 వరకు అయ్యా. 3:30 నుంచి 5:30 వరకు ఉదయమా? అవునయ్యా. ఉదయం 5. నేను పాల్గొనవచ్చమ్మా మీ మీటింగ్ లో? ఎందుకు పాల్గొన్నావు డాడీ? ఇది అందరి కోసం ఉచితంగా దేవుడు ఇచ్చిండు, పెట్టిన. అమ్మా హల్లెలూయా, నన్ను నాకు ఎలా రావాలమ్మా మరి? నేను నాకు ఆ దీంట్లో నాకు మెసేజ్ పెడితే, ఆ, ఏదన్నా వాక్యం వాట్సాప్ లో పెడితే నేను జూమ్ నెంబర్ పెడతాయ్యా, రాండి. మీరు కూడా చూసినట్టుంటది. నేను కూడా వస్తానమ్మా. సత్యమైన కాడికి అందరూ రాలేరయ్యా. అవునవునవును. అది అది ఎవరి దగ్గర చెప్తున్నా కదా, ఆ, దొంగ సేవకులు ప్రవక్తలు అన్న కాడి వేలాది మంది లక్షలాది మంది పోతారు. నేను 10 మందిలో నేను ఒక 10 మందిని 20 మందిని ముసలోళ్ళని సాదుకుంటూ, ఆ. వాళ్ళని హాస్పిటల్ చూపించుకుంటూ, వాళ్ళని మందులు వాడుకుంటూ, వాళ్ళకి ఫుడ్ పెట్టుకుంటూ, అమ్మమ్మమ్మ, నువ్వు మందులు కూడా పెట్టిస్తున్నావు, హాస్పిటల్ కూడా చూపిస్తున్నావమ్మా? అన్ని చూపించుకుంటా, నా పిల్లల్ని బాగు చేయించుకుంటా. వాళ్ళ ఇంటికి పోతానంటే పంపిస్తా. చూసి రాండి. అక్కడ ఏమైనా గొడవ పెడితే కడుపు మార్చుకోకండి. ఆ, ఆ. ఆ, అయ్యా, నేను నా బాధ ఏంటో తెలుసా? నేను మీకు తప్పకుండా సాయం చేస్తానమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఈ రోజు అయితే ముసలోళ్ళది ఏంటంటే చెప్పనా, చెప్పమ్మా. బాత్రూమ్ నీళ్ళు తాగితే బాత్రూమ్ పోతారని, అయ్, అన్నం తింటే లెట్రిన్ పోతారని అన్నం నీళ్లు బంద్ చేసి చంపేస్తారు ముసలోళ్ళని. ఎవరు? ఇప్పుడు ఈ ఈ కాలం పిల్లలు అవునవునవునవును. అదే ట్యాంక్ అన్నం పెడితే దేవుడు తీసుకుపోయేదాకా బతుకుతారు. అవును, కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పిన మంచి మాటలమ్మా. మీ పేరేందయ్యా? నా పేరు పాస్ మోజేస్. హైదరాబాద్ లో ఉంటారా? మోజేస్ నా పేరు. నేను ఇక్కడే ఎల్బీ నగర్ లో ఉంటాను. మీ దగ్గర చర్చి ఉంటే చెప్పండి, నేను వస్తాను. మీకు కావాలన్న ప్రేయర్ చేసిపోతాను. రాండి, ఇవి ఇటు భద్రాచలం ఇటు ఎటన్నా వచ్చినప్పుడు. భద్రాచలంలో ఉంటారా మీరు? కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మాది. ఆహా, కొత్తగూడెం మీది? సెంటర్ మంచి ఊరు చుట్టూ మధ్యలో ఉంది, 250 గజాలు. ఆ, 6 పోర్షన్లు ఇల్లు. నీకు అంత కిరాయాలను నెలగొట్టి, ఆ. గోడలన్నీ కూలగొట్టి, ఒక 50 మంది కూర్చునే హాల్ చేసుకున్నా. మంచిది, గొప్ప. ముసలోళ్ళు వస్తే పడుకోవడానికి రూమ్లన్నీ కాల్ చేపించిన. 15,000 కిరాయిలు వచ్చేటి. ఆ, ఇక ఈ బతుకు కిరాయిలు నేనేం చేసుకుంటాలే అని చెప్పేసి ఆ. అందరినీ కాల్ చేపించిన. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బిడ్డలు, ఒక కొడుకయ్యా. అందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయా? పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఆ, అందరూ సెట్ చేసిన పనులు చేసుకుంటారు, వాళ్ళ బతుకుతున్నారు.
నేను ఏసయ్య పరిచర్య చేసుకుంటూ ఆటోలో స్టిక్కర్లు పెట్టుకుంటూ తిరుగుతా. మరి అయ్యగారు ఉన్నారా పోయారా? మా అయ్యగారు యాడిగోడు. ఆహా, ఉన్నారా అంటున్నా, బ్రతికే ఉన్నారా అంటున్నా. మా ఆయన గారు నేను పోతే పోతాడు, నేను పోకుండా పోడు. అది కాదమ్మా, ఇప్పుడు జాగ్రత్త ఇంటికన్నా ఉంటాడా, ఏమన్నా చేస్తాడా పని? నవభారతిలో సూపర్వైజర్ పాల్వంచలో. నవభారతిలో సూపర్వైజర్. ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆయనకు నాకు ఆ, పూజలు పునస్కారాలు చేస్తాం కదా, దేవుని వదిలిపెడితే మా కుటుంబాలందరూ వదిలిపెట్టారు మమ్మల్ని. ఆ. యేసు ప్రభు నమ్ముకోబట్టికే చుట్టాలందరూ దూరం అయిపోయిందని కొడతాడు, అప్పుడప్పుడు తిడతా ఉంటాడు. నిన్ను ఉమ్. ఏసైకి చెప్పొద్దమ్మా. ఏసై చెప్పాడు, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మా ఆయనకు, కానీ ఇంకా ఏమి చేతులు ఇరిగినాయి, తల పలిగి తిట్టిన తెల్లారే ఆ, అల్లెలుయా అల్లెలుయా అనుకుంటా వాడిని పెళ్ళ కొట్టేటోడు. హల్లెలూయా, హల్లెలూయా ఒకటే కొట్టుకున్నా. తెల్లారే యాక్సిడెంట్ అయ్యేది. ఆ, మా 18 కుట్లు 20 కుట్లు పడ్డ రోజులు కూడా ఉన్నాయి మా ఆయనకి. అందుకే నా జోలికి రావట్లే ఇప్పుడు రావట్లే. రావట్లే. ఇప్పుడు ఏమంటలేడు, ఇప్పుడు అనట్లేదు. మళ్ళీ ఏమైద్దని భయం. మళ్ళీ ఏమన్నా అయిద్దని భయం. ఏసయ్య ఊకోటలే. ఏసయ్య చెప్పిండు ఇక, అమ్మా నా బిడ్డలు చనిపోతున్నారు, నా పని చేయవా అని అన్నాడు ఏసయ్య. ఆ, నీతో ఆయన ఆ మాట ఫస్ట్ వినగానే నా బతుకు మారిపోయింది అయ్యా. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడితేనే విన్నా. అమ్మమ్మ, నువ్వు దగ్గర ఉంటే నీకు నిజంగా నీకు నమస్కారం చేసేదాన్ని తల్లి. అది నేను అదే చాలా మంది పాల్సమ్మ గారు అని పిలిస్తే వద్దమ్మా, ఆ, ఆయన పనికి వచ్చని రమక్క అని పిలవండి అంట. అదే అదే, నువ్వు కనిపించుంటే మంచి నమస్కారం చేసేదాన్ని నేను నీకు. ఏంటయ్యా, అందరం ఆయన పనివారం, ఆయన జీతం తీసుకొని ఆయన మన పరలోకంలో జీతం ఉంటది అన్నది చూసా. ఆహా, నమ్మకంగా చెప్తాను. జీవితం. మొన్న ఒక అయ్య గారు ఆ, షుగర్ కాలు అమెరికాలో ఉంటాడు, ఆ, యూట్యూబ్ ఛానల్ చూసిండు. అయ్యయ్యో. ప్రేయర్ చేసుకుంటే అమ్మ కాలు తీసేయాలంటాడు, ప్రేయర్ చేయండి అని పాస్టర్ ఆయన కూడా. ఆ, నీ కాలుకి ఏం కాదయ్యా, ప్రార్థన చేద్దామని ఒక 3 నెలలు ఏమో ప్రేయర్లని రోజు ప్రార్థన చేసి ఆ, పంపించేదాన్ని వాయిస్ రికార్డ్ ఆ, డైలీ. రేపు మీరు లైన్ లో ఉన్నా మీకు వినిపిస్తా. ఆయన అయ్యిందా నిన్ననే మాట్లాడిండంట ఆయన. రమక్కకు బండి కొందాం అని అనుకున్నా, ఈ లోపు మా ఇంట్లో అందరి కరోనా వచ్చి చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. రమక్క సువార్త చేస్తా అన్నదా దాని అంటే ఆయనకి 80 సంవత్సరాలు. అమ్మా, నేను చెప్పుకోకూడదు కానీ నాకు కూడా ఒక చిన్న సమస్య ఉందమ్మా. అయ్యా, ఎందుకంటే నేను కూడా త్వరలో చనిపోయేటట్టున్నాను. నాకు ఎయిడ్స్ వచ్చింది. ఆస్తిని మొత్తము ఇలా మన ఎవరెవరైతే చేర్చుండో వాళ్ళందరికీ పంచుతా ఉన్నాను. అవునా? మా జూమ్ లో